ఈ లోకంలోకి వచ్చాడు. ఆయనే చెప్తున్నాడు, ఆయనే చెప్పగలడు భయపడకు అని చెప్పి. అందుకని పరిశుద్ధ గ్రంథంలోని ఎన్నిసార్లు రాయబడి ఉందని 366 సార్లు. సంవత్సరం అంతా దేవుడు మనకి హామీ ఇస్తున్నాడు, భయపడకు 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 భయపడకు. ప్రతిరోజు ఆయన మనతో చెప్తున్నాడు. నువ్వు లేవగానే ఆయన ఏదో చెప్తున్నాడు, భయపడకు. ఏ విషయమైనా నువ్వు ఏదైనా పని చేయాలనుకుంటున్నావు, భయపడకు. ధైర్యంగా వెళ్ళి నేను నీకు తోడుగా ఉన్నాను. ఏదైనా ఉద్యోగంలో ఇంటర్వ్యూ కొరకు వెళ్తున్నావా, భయపడకు. భయపడుతూ వెళ్ళబాకు, నేను నీకు తోడుగా ఉన్నాను, ధైర్యంగా వెళ్ళు అని. కాబట్టి మన దేవుడు ఇమ్మానుయేలు దేవుడు, మనకు తోడై ఉన్న దేవుడు. ఆయన ఏం చెప్తున్నాడంటే భయపడకు 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 అని చెప్తున్న దేవుడు. ఆయన ఎప్పుడు చెప్తాడు, ఎల్లప్పుడూ చెప్తాడు. ఆయన నీతోనే కాదు, నాతోనే కాదు, ఆయన భూమి మీద సకల ప్రజలందరికీ ఆయన వాగ్దానం ఇచ్చాడు. అందరినీ ప్రేమిస్తున్న దేవుడు. భయపడకు భయపడకు అని చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు ఎవరైతే టీవీ ముందు కూర్చొని వింటున్నారో, దేవుడు మీతో చెప్తున్నాడు, భయపడకు. ఏ విషయంలో భయపడుతున్నా, ఏ విషయంలో కలవరం చెందుతున్నా, ఎందుకు కృంగిపోతున్నావు, ఎందుకు అలసిపోతున్నావు, ఎందుకు నీరసించిపోతున్నావు, ఎందుకు ఈ బాధ, ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు? దేవుడు ఏమంటున్నాడంటే భయపడకు. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు హాగరుతో పలుకున్నాడు, హాగరు నీకేమి వచ్చింది, ఎందుకలా ఏడుస్తున్నావు? అదిగో ఆ పిల్లవాడి మొరను నేను విన్నాను, నువ్వు భయపడకు, నీకేమి వచ్చింది? హల్లెలూయా. నీ యొక్క మొరను వింటానని చెప్తున్నాడు దేవుడు. నీకేమి వచ్చింది? దేవుడు విడిచిపెట్టేవాడు కాదండి. ఈ లోకంలో జనులు అయితే విడిచిపెడతారు, కానీ మన దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. కన్న తండ్రి విడిచిపెట్టవచ్చు, కన్న తల్లి విడిచిపెట్టవచ్చు. ఇదిగో ఇష్మాయేల్ని తన కన్న తండ్రి విడిచిపెట్టాడు. అబ్రహాము ఇష్మాయేల్ని విడిచిపెట్టాడు, కానీ దేవుడు విడిచిపెట్టాడా? హాగర్ని తన భర్త అబ్రహాం విడిచిపెట్టాడు, కానీ దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టని వాడు మన దేవుడు. ఓదార్చేవాడు మన దేవుడు. మనకు సహాయం చేసేవాడు మన దేవుడు. ఇదిగో హాగరికి భయపడొద్దని చెప్తున్నాడు. హాగరికి తోడై ఉన్నాడు. హాగర్ని ఏం చేస్తున్నాడంటే హాగర్ని ఓదారుస్తున్నాడు. హాగర్కి సహాయం చేస్తున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, హాగర్ విషయంలో ఇన్ని కార్యాలు చేసిన దేవుడు మన జీవితంలో ఎందుకు చేయడంటారు? ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకంలోని కట్టుకున్న భర్త విడిచిపెట్టచ్చు, అన్నదమ్ములు ఆస్తుల కోసం నేను త్రోసివేయచ్చు, నమ్మించి మోసం చేసి ఉండొచ్చు, లేదంటే ఉద్యోగం కొరకు వెళ్తే ఉద్యోగస్తులు నిన్ను త్రోసివేయచ్చు, ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేయకుండా అన్యాయంగా నిన్ను త్రోసివేసి ఉండొచ్చు. అయితే నువ్వు వాళ్ళందరి దగ్గరికి కాదు వెళ్ళవలసింది, దేవుని దగ్గరికి వస్తే ఎవరైతే నిన్ను త్రోసివేశారో వాళ్ళే నీకు ఫోన్ చేస్తారు. ఎవరైతే నిన్ను విడిచిపెట్టారో వాళ్ళే నీ కాళ్ళ దగ్గరికి వస్తారు. ఎవరైతే నిన్ను దూషించారో వాళ్ళే నిన్ను క్షమాపణ అడుగుతారు. ఎవరైతే నిన్ను అవమానపరిచారో వాళ్ళే నీ దగ్గరికి వచ్చేటట్టుగా చేస్తారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లారా, మనం గమనించినట్లయితే ఇదిగో ఈ యొక్క హాగర్ని హాగర్తో దేవుడు భయపడకు హాగరు, నీకేం వచ్చింది, ఎందుకు అలా ఏడుస్తున్నావు? అదిగో పిల్లవాడు మొరను నేను విన్నాను. అయ్యో నువ్వు ఎందుకు అలా నలిగిపోతున్నావు, ఎందుకు అలా ఏడుస్తున్నావు, ఎందుకు అలా కన్నీరు కారుస్తున్నావు? నేను లేనా నీకు? నేను విడిచిపెట్టాను అనుకున్నావా? అందరు నేను విడిచిపెట్టచ్చు, కానీ నేను విడిచిపెట్టేవాడని కాను, నేను మర్చిపోయేవాడని కాను, నేను త్రోసివేసేవాడని కాను. నేను నిన్ను ఈ అరణ్యంలోని విడిచిపెడతాను అనుకున్నావా? ఈ అరణ్య మార్గంలో విడిచిపెడతాను అనుకున్నావా? అరణ్య మార్గము, శ్రమల మార్గము, ఇరుకులు ఇబ్బందులు కలిగిన మార్గము, ఈ మార్గంలో ఇప్పటి వరకు ఉన్నావేమో, ఈ మార్గంలోనే నేను నిన్ను విడిచిపెడతానని అనుకుంటున్నావా? నోనో, నేను నిన్ను అలా విడిచిపెట్టువాడను కాదు, నేను నీకు తోడైండు వాడను, నేను నిన్ను ఓదార్చువాడను, నేను నీకు సహాయం చేసేవాడను అని దేవుడు చెప్తున్నాడు. నిన్ను మొర వినేవాడను. అన్నిటికన్నా ముఖ్యంగా మన మొరను వినే దేవుడు మన దేవుడు. మొరపెట్టువానికి సమీపంగా ఉంటానని చెప్పిన దేవుడు 90 కీర్తనలో చేస్తున్నాడు కదా. అతను నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించేదనని, అతడు నా నామం ఎరిగిన వాడు గనక నేను అతన్ని ఘనపరిచేదను, అతడు మొరపెట్టుచున్నాడు గనక అతన్ని తప్పించేదను. ప్రియమైన దేవుని పిల్లారా, మన దేవుడు చెప్తున్నాడు, అతను నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను.
ప్రియమైన దేవుని పిల్లారా, అయితే మన దేవుడు ఈ చిన్నవాడి మొరను విన్నాడు, ఆఖరికి జాబ్ ఇచ్చాడు. అంతేకాదు ఆ చిన్నవాడు ఉన్న చోట దేవుడు వాని స్వరం విన్నాడు. ఎక్కడ విన్నాడండి దేవుడు? ఆ చిన్నవాడు ఉన్న చోటనే విన్నాడంట. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లారా, ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో, ఎక్కడైతే కూర్చొని ఉన్నావో, ఎక్కడైతే అసలు ఈ యొక్క మాటలు వింటున్నావో, అసలు నీ యొక్క బాధ ఏమిటో, ఎందుకు నలిగిపోతున్నావో, ఎందుకు కృంగిపోతున్నావో, ఇదిగో నువ్వు ఉన్న చోటనే మొర్రపెట్టు, నువ్వు ఉన్న చోటనే మొర్రపెట్టు. ఇప్పుడే దేవుడు నీ మొరను వింటున్నాడు, ఇప్పుడే దేవుడు నీ మొరను వింటున్నాడు. నువ్వు ఉన్న చోటనే ఇదిగో దేవుడు అక్కడ మనం గమనించినట్లయితే ఆదికాండంలోని అక్కడ 17వ వచనంలో గమనించినట్లయితే ఇదిగో చిన్నవాడి మొరను ఆ బిడ్డ ఉన్న చోటనే దేవుడు విన్నాడంట. హల్లెలూయా. ఎక్కడ వింటాడండి? నువ్వు ఉన్న చోట మొర పెడితే వినడా? నువ్వు ఎక్కడికో వెళ్ళాలా? దేవుడు నువ్వు ఉన్న చోటనే ఉంటే ఆయన ఏం చేస్తాడంటే నీ యొక్క మొరను వింటాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లారా, నువ్వు ఉన్న చోటనే, నువ్వు ఎక్కడ ఉన్నావో ఆ చోటనే దేవుడు నువ్వు మొర్ర పెడితే నీ మొర్రను వింటానంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఇప్పుడు నువ్వు ఇంట్లో ఉండొచ్చు, లేదంటే నువ్వు ఎక్కడైనా ప్లేస్లో ఉండొచ్చు, లేదంటే నువ్వు ఏదో ఒక మందిర ఆవరణం సమీపంలో ఉండొచ్చు, లేదంటే నువ్వు వీధిలో ఉండొచ్చు. ఎక్కడ ఉన్నా నువ్వు ఉన్న చోటనే, నువ్వు నిలుచున్న చోటనే నువ్వు మొరపెట్టు. నీ మొరను నువ్వు ఉన్న చోటనే వినే దేవుడు. హల్లెలూయా. మన దేవుడు మొరను వినే దేవుడు. ఇదిగో ఆగరుతో చెప్తున్నాడు, ఆ చిన్నవాడు ఉన్న చోటనే వాని స్వరము నేను విన్నానని. హల్లెలూయా. కాబట్టి మనము ఉన్న చోటనే మన దేవుడు మన స్వరము వింటాడండి. మనం ఎక్కడ ఉండి మొరపెట్టినా, ఏ విధముగా ఉండి మొరపెట్టినా మన దేవుడు మన యొక్క స్వరము వింటాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లారా, అంతేకాదు మనం గమనించినట్లయితే నా సహోదరుడా, నువ్వే కష్టంలో ఉన్నావో నీవు ఉన్న చోటనే మొర్ర పెడితే మన దేవుడు మన మొరను వింటానంటున్నాడు. నీ దగ్గరికి వచ్చి నీ మొర విని ఉత్తరం ఇస్తానంటున్నాడు. కీర్తన 91:15లోని ఆయన ఏమంటున్నాడంటే, అతను నాకు మొర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. మొర విన్న దేవుడు ఏం చేస్తాడంట? ఉత్తరం ఇస్తాడు, జవాబు ఇస్తాడు. ఆయన నీ యొక్క మొరను విన్న తర్వాత దానిని అట్లా దాచిపెట్టాడు. ఆయన ఏం చేస్తాడంటే జవాబు ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, జవాబు ఇవ్వనటువంటి దేవుడు కాదు. ఆయన మాట ఇచ్చి తప్పుడు నువ్వు ప్రార్థన చేయి, నువ్వు మొరపెట్టు, నీ యొక్క మొరకి నేను జవాబు ఇస్తాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతను గొప్ప చేసేదను అని మన దేవుడు చెప్తున్నాడు. నీవు ఉన్న స్థితి నుంచి విడిపించి గొప్ప చేసే దేవుడు. ఇప్పటి వరకు ఎంతో హీనమైన స్థితిలో, ఎంతో కలవరమైన స్థితిలో, ఎంతో నలిగిపోయే స్థితిలో, ఎంతో దిగులు చెందుతూ, ఎంతో అవమానపరచబడుతూ, ఎంతో దూషించబడుతూ ఉంటున్నావేమో. అసలు నా జీవితంలో నేను గొప్ప ఇక చేయబడలేను, నేను ఇంకా పైకి ఎదగలేను, నేను ఇంకా ఆస్తులు సంపాదించలేను, లేదంటే నేను ఇంకా ఇంతే అని నువ్వు అనుకోవచ్చు. అందరి చేత త్రొక్కివేయబడ్డమే నా పరిస్థితి, నేను ఇంకా ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళలేను అని నువ్వు అనుకోవచ్చు. కానీ నీ పైన దేవుని ఉద్దేశం అది కాదు. దేవునికి నీ పైన ఒక మంచి గోల్ ఉంది, దేవునికి నీ పైన ఒక మంచి ప్రణాళిక ఉంది, దేవునికి నీ పైన ఒక మంచి ఉద్దేశం ఉంది. అయితే ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు ఏం చేస్తున్నాడంటే నిన్ను గొప్ప చేస్తానంటున్నాడు. హల్లెలూయా. గొప్ప చేసే దేవుని దగ్గరికి నువ్వు రాగలవా? గొప్పవాడు ఆయన, గొప్ప చేయగలిగిన సమర్థుడు. ఆయనకు ఉన్న నామములన్నిటిలో ఒక నామము గొప్ప దేవుడు, గొప్పవాడు ఆయన. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు. ఇట్లాగా ఆయనకు అనేకమైన నామములు ఉన్నాయి. అయితే ప్రియమైన దేవుని పిల్లారా, ఇదిగో గొప్ప చేసే దేవుడు ఆయన. ఏం చేస్తున్నాడండి? గొప్ప చేసే దేవుడు. ప్రియమైన దేవుని పిల్లారా, మనల్ని అందరి ముందు హీనపరచాలనుకోడు. ఈ లోకంలోని నువ్వు పైకి కొంచెం ఎదుగుతున్నావంటే నీ యొక్క బంధువులు నిన్ను అణచాలనుకుంటారు,
నువ్వు పైకి కొంచెం ఎదుగుతున్నావంటే నీ ఉద్యోగం చేసిన దగ్గర నీ కొలీగ్స్ నిన్ను అణిచేయాలనుకుంటారు, కానీ మన దేవుడైతే గొప్ప చేయాలనుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఆయనకి నీ యొక్క హృదయాన్ని ఇవ్వాలి. ఆయనకి నువ్వు నోరు తెరిచి ప్రార్థన చేయాలి. ఆయన దగ్గర కన్నీరు కార్చాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడండి? ఆయన గొప్ప కార్యాలు చేయడానికి పని పూనుకుంటాడు. హల్లెలూయా. నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి నీ జీవితంలోని పని పూనుకోవాలి. ఆయన జీవితంలో కార్యాలు చేయడానికి పని పూనుకోవాలి. ఆయనే పని పూనుకోవాలంటే నిన్ను నీవు ఆయనకి సమర్పించుకోవాలి, నిన్ను నీవు ఆయనకి అప్పగించుకోవాలి, నిన్ను నీవు ఆయనకి త్యాగం చేయాలి. నీవు ఇదిగో ప్రభువా, నేను ఇలానే ఉన్నాను, కానీ నా జీవితంలో పట్టించుకునేది నీవే. నా జీవితంలో నేనేం చేయాలన్నా, నేను పైకి రావాలన్నా నీ చిత్తమే, అణచివేయబడాలన్నా నీ చిత్తమే, తినాలన్నా నీ చిత్తమే, త్రాగాలన్నా నీ చిత్తమే అని చెప్పి దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకుంటే నీ జీవితము ఆయన చేతిలోకి ఎప్పుడైతే వెళ్తుందో అప్పుడు ఆయన నిన్ను పట్టించుకొని గొప్ప చేస్తాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లారా, ఇదిగో ఈ యొక్క ఫోన్ ఉంది, ఇది ఇక్కడే ఉంటే అక్కడే ఉంటుంది, కానీ ఇది కొంచెం పైకి వెళ్ళాలంటే దాని అంతటా వెళ్ళిపోగలదా? వెళ్ళలేదు. దాన్ని నా హస్తంలోకి తీసుకున్నప్పుడు నేను కొంచెం ఇంత పైకైనా ఎత్తగలను, ఎంత పైకైనా ఎత్తగలను. అదేవిధంగా మన జీవితము ఎక్కడికి వెళ్ళాలండి? మన జీవితం దేవుని హస్తాల్లోకి వెళ్ళాలి. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని హస్తాల్లోకి మన జీవితం పెడతామో అప్పుడు ఆయనే మన జీవితం పైన ఒక పని పూనుకొని మనల్ని గొప్ప చేయి మొదలు పెడతాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లారా, నీవు అనుకోవచ్చు, అయ్యో నా జీవితం ఇక గొప్ప అనేది నా జీవితంలో నేను ఇంక వినలేను, గొప్ప స్థానం నేను సంపాదించుకోలేను, మంచి పొజిషన్లో నేను ఉండలేను, నా బ్రతుకంతా కన్నీరే, నా జీవితం అంతా కన్నీరే, ఇక నేను ఇంతే, నేను ఇట్లాగే ఉంటాను, అసలు నా కుటుంబం శాపంతో నింపబడింది, నా కుటుంబం పాపంతో నింపబడింది అని నీవు అనుకుంటున్నావేమో. ఇదిగో శాపాన్ని విమోచించడానికి, పాపం నుంచి విడిపించడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు. నీ కొరకు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టినవాడు ఆయన మాత్రమే. ఆయన మన కొరకు 1 తక్కువ 39 కొరడా దెబ్బలు మౌనంగా తిన్నాడు. ఆయన ఆ యొక్క తిన్న కొరడా దెబ్బల్లోని ఆ యొక్క కొరడాలు చాలా ముళ్ళతో నింపబడినవి, చాలా మేకులతోని, అవి ఇట్లాగ ఉండే ఈ నాగలి ఆకారంలో ఉన్న ఆ కిరీటానికి ఒక్కొక్కటి చాలా పొడవున మేకుల్లాంటివి అవి ఉంటే అవి ఒక్కొక్కటి ఆయన శరీరంలోకి వెళ్ళి మరలా వచ్చినప్పుడు మాంసం ముద్దలతోని రక్తముతోని అట్లాగా అది బయటకు వచ్చినప్పుడు ఆయన ఒళ్ళంతా రక్తము కారిపోయింది. అయితే అతని ముఖమంతా ఏమైందంటే రక్తమయమైపోయింది. అతని తలకి ముళ్ళ కిరీటం గుచ్చినప్పుడు ఆ యొక్క తలలోంచి నెదల్లోంచి ఎంత రక్తం మొహం నిండా కారిపోయింది. అతని కాళ్ళకు చెప్పులు లేకుండా ఆ రోమ ప్రభుత్వంలోని నడిచినప్పుడు ఎన్నో ముళ్ళులు గుచ్చుకున్నాయి, ఎంతో రాళ్ళ పొదల్లోని ముళ్ళ పొదల్లోని ఆయన నడిచి ఉన్నాడు. అయితే ప్రియమైన దేవుని పిల్లారా, మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, ఇదిగో ఆయన మన జీవితంలోకి మనల్ని గొప్ప చేయడానికి ఆయన మన జీవితంలోకి రావాలనుకుంటున్నాడు. అందుకని నేను మొదటగా చెప్పాను కదా, ఇదిగో ఆయన మన హృదయం అనే తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాడు. ఎవరైనాను ఆయన స్వరము విని తలుపు తీసిన ఎడల ఆయన వారి యొద్దకు ఆయన వచ్చి అతనితో కూడా మనతో కూడా ఆయన కలిసి భోజనం చేస్తానంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఎవరైతే ఆయన్ని మన హృదయంలోకి చేర్చుకోవాలని ఇష్టపడతారో, ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడా, నా కొరకు ఇన్ని బాధలు మౌనంగా భరించాడా అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వారి జీవితంలోని గొప్ప కార్యం ఆయన్ని ఆహ్వానించండి. ఆయన లేని బ్రతుకు మనకు వ్యర్థం, ఆయన లేని జీవితం వ్యర్థం, ఆయన లేని జీవితము ఓదార్చబడదు, ఆయన లేని జీవితము కృంగిపోవడమే, ఆయన లేని జీవితంలో అసమాధానమే, ఆయన లేని జీవితంలోని పాపములు శాపములు వెంటాడుతూనే ఉంటాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదిగో మనకి తల్లిదండ్రుల పాపములు, పితరుల పాపములు ఎన్నో మన పైన ఏలుబడి చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మన ప్రభువైన యేసుక్రీస్తు మన జీవితంలోకి వస్తాడో అప్పుడు
మనం ఏం చేయబడతామంటే ఆయన మన జీవితంలోకి వచ్చినప్పుడు, ఆయన మన హృదయంలోకి వచ్చినప్పుడు మన యొక్క తల్లిదండ్రుల పాపములన్నీ కొట్టివేస్తాడు, మన పాపములన్నీ కొట్టివేస్తాడు, మన పితరుల పాపములన్నీ కొట్టివేస్తాడు. ఆయన మన జీవితంలోకి వచ్చినప్పుడు మనల్ని గొప్ప చేయి మొదలు పెడతాడు. ఆయన మన జీవితంలోకి వచ్చినప్పుడు మన బాధలన్నిటి నుంచి విడిపిస్తాడు, మన కన్నిటిని నాట్యంగా మారుస్తాడు. ఆయన మన జీవితంలోకి వచ్చినప్పుడు మనల్ని ఓదారుస్తాడు. హల్లెలూయా. ఓదార్చే దేవుడు మనకు ఉన్నాడు, ఓదార్చే దేవుడు మన జీవితంలో ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇదిగో ఈ హాగర్ని జ్ఞాపకం చేసుకుందాం. హాగరు జీవితంలోని తన యొక్క దాసి, తన యొక్క యజమానురాలు ఏం చేసిందంటే తనని త్రోసివేసింది, ఏం చేసింది, వెళ్ళగొట్టింది, ఆయనను మౌనంగా వెళ్ళిపోయింది. తన యొక్క భర్త ఏం చేశాడు, పంపివేశాడు, ఆయనను మౌనంగా వెళ్ళిపోయింది. అంతేకాదు బెర్షెబా అరణ్యంలో దిక్కుతోచని స్థితిలో అటు ఇటు తిరుగుతూ ఉంది. ఆయనను ఆమె ఏం చేసిందంటే ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి ఎవరిపైన ఆధారపడిందంటే దేవుని వైపు చూసింది. తన యొక్క బిడ్డ చిన్నవాడైనను ఆ బిడ్డ దేవునికి మొరపెట్టాడు, ఏడ్చాడు, కన్నీరు కార్చాడు, రోధించాడు ఎంతగానో. ఆ యొక్క బిడ్డ ఏడుస్తున్నప్పుడు తల్లి బాధ, తల్లి వేదన ఇలా అలా లేదు. ఆమె అంత దూరంలో కూర్చొని బాధపడుతున్నప్పుడు ఆమె అంత దూరంలో కూర్చొని ఏం చేస్తుందంటే ఆ యొక్క కుమారుడు మరణం నేను దగ్గరుంటే వినలేనని ఆ బిడ్డని పొద కింద వదిలేసి ఏం చేస్తుందంటే వీళ్ళంత దూరంలో వెళ్ళిపోయి ఆమె ఏం చేస్తుందంటే ఆమె అక్కడ కూర్చొని ఏడ్చి రోధిస్తూ ఆమె కన్నీరు కార్చింది. ఆ కన్నీరు చూచిన దేవుడు ఊరుకుండలేకపోయాడు. ఆ కన్నీరు చూచిన దేవుడు ఆమెను ఓదార్చడానికి దగ్గరకు వచ్చాడు. ఆ కన్నీరుని చూచిన దేవుడు, పిల్లవాడి కన్నీరుని చూచిన దేవుడు ఆ పిల్లవాడు ఉన్న చోటకే వచ్చాడు. హల్లెలూయా. అయితే ఆ పిల్లవాడు కన్నీరు చూసిన దేవుడు, ఆ యొక్క తల్లి కన్నీటిని చూచిన దేవుడు ఏం చేశాడంటే అక్కడికి వచ్చి ఏం చేశాడు, కూర్చొని ఆ యొక్క కూర్చొని ఏడుస్తున్న ఆ యొక్క హాగర్ దగ్గరికి వచ్చి ఏం చేశాడంటే, ఓ హాగరు నీకేమి వచ్చింది, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు కలవరపడుతున్నావు, ఇదిగో నీ కుమారుడిని నేను చూడలేదా, ఇదిగో నీ కుమారుడు మొర నేను విన్నాను, నీ కుమారుడు ఏడుపుని నేను విన్నాను, ఇదిగో నీ కుమారుడు రోధిస్తున్నాడు, ఏడుస్తున్నాడు, అదిగో వాడి యొక్క మొరను నేను విన్నాను. ఆ పిల్లవాడు ఏడ్చిన చోటకే, ఆ పిల్లవాడు ఉన్న చోటకే నేను వచ్చి ఉన్నాను. హల్లెలూయా. మనం ఉన్న చోటకే మన దేవుడు వస్తానని చెప్తున్నాడు. హాగర్తో చెప్పిన దేవుడు ఈరోజు మనతో కూడా చెప్తున్నాడు. హాగర్ని చూచిన దేవుడు మనల్ని కూడా చూస్తున్నాడు. అందుకనే హాగరు పేరు పెట్టింది కదా, చూచున్న దేవుడవయ్యా అని చెప్పి ఆయనకు ఒక పేరు పెట్టింది. కాబట్టి మన దేవుడు చూచుచున్న దేవుడు. ఈ లోకంలో నీ సమస్యను బయటికి కనబడితేనే, బయటికి చెప్పుకుంటేనే ఎవరికైనా తెలుస్తుంది. కానీ చెప్పకపోయినా ఆయనకు హృదయ అంతరంగంలో ఎరిగిన దేవుడు, చూస్తున్న దేవుడు. అయినప్పటికీ మనము ఈ లోకంలో మనుషులకు చెప్పుకునే కన్నా మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు చెప్తే ఆయన చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. ఆయన జీవితంలోకి వచ్చి నిన్ను పట్టించుకొని నీ పైన బాధ్యత వహించి నీ యొక్క సమస్యకు పరిష్కారం చూపగలిగిన దేవుడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లారా, ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదండి. ఆయన మనల్ని ఓదార్చేవాడు. ఆయన మనల్ని ఓదార్చేవాడే కాబట్టి ఆయన మన సమస్యను పట్టించుకొని మనల్ని గొప్ప చేస్తానన్నాడు. ఆ సమస్యలో కూరుకుపోయే ఇంకా చేయడు. నీ యొక్క సమస్య నుంచి విడిపించి నీ చెయ్యి ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన నీ చెయ్యి పట్టుకొని పైకి లాగి ఏ ఊబిలో కూరుకుపోతున్నావో ఆ ఊబి నుంచి బయటికి లాగి ఆయన ఏం చేయబోతున్నాడంటే ఆయన నిన్ను సేవ్ చేయబోతున్నాడు. ఆయన నిన్ను ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క సమస్య నుంచి బయటికి లాగి గొప్ప చేయబోతున్నాడు. హల్లెలూయా. ఏం చేయబోతున్నాడండి? గొప్ప చేయబోతున్నాడు. ఆయన అలా వదిలేడండి, అలా విడిచిపెట్టడండి. మన యొక్క సమస్యకు పరిష్కారం చూపే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. మనల్ని గొప్ప చేస్తాడండి. మనము గొప్ప వారంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఒక తల్లి తన బిడ్డ గొప్ప స్థితిలో ఉండాలని కోరుకుంటుంది. ఒక తండ్రి తన బిడ్డ గొప్ప స్థానంలో ఉండాలని కోరుకుంటాడు. అదేవిధంగా మన తండ్రి అయిన దేవుడు కూడా మనల్ని గొప్ప స్థానంలో ఉండాలని, మనల్ని గొప్ప చేయాలని ఆయన ఆశిస్తున్నాడు. ఆయన ఆశపడిన రీతిలో మనల్ని చూడాలనుకుంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన ఏం చేస్తున్నాడండి? మనల్ని అలా విడిచిపెట్టట్లేదు. ఆయన మనల్ని గొప్ప చేయాలనుకుంటున్నాడు.
కాబట్టి మన జీవితంలో ఆయన పట్టించుకుంటాడు, మన జీవితాన్ని పట్టించుకుంటాడు. మన జీవితాన్ని పట్టించుకొని విడిచిపెట్టేవాడు కాదండి. ఆయన మన జీవితాన్ని ఏం చేస్తాడంటే గొప్ప చేయాలనుకుంటున్నాడు. కాబట్టి ఈ దినము ఈ మాటలు నీకు అందినాయి అంటే ఇదిగో ఈ లోకంలో ఇప్పటి వరకు నీకు నచ్చినట్టు జీవిస్తూ ఆ బాధల వైపు సమస్యల వైపు చూస్తూ ఉండిపోతున్నావేమో. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇదిగో కాలం సమీపమై సంపూర్ణమై ఉన్నది అని చెప్పి అంటున్నాడు. దినములు చెడ్డవి కనుక సమయమును పోనీక మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలోని పెట్టాలి. దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయద్దు. మన సమయం ఎక్కడ పెట్టాలి? మన సమయం అంతా దేవుని సన్నిధిలో పెట్టాలి, ప్రార్థనలు చేయాలి, వాక్యము చదవాలి. మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో అడుగు ముందుకు వేయాలి. ఎప్పుడైతే ఈ విధంగా దేవుని సన్నిధిలో ఉంటామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆయన మనల్ని ఇంకనూ గొప్ప చేయాలనుకుంటాడు. హల్లెలూయా. ఏం చేయాలనుకుంటాడు? ఇంకనూ గొప్ప చేయాలనుకుంటాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనల్ని గొప్ప చేసే దేవుడు, గొప్ప చేయాలని ఆశపడిన దేవుడు, మన పైన ప్రత్యేకమైన శ్రద్ధ కలిగిన దేవుడు, మనల్ని విడిచిపెట్టక, మనల్ని మరిచిపోక, మనల్ని పురుకొల్పడానికి ఈ యొక్క మాటలను మన ముందు ఉంచుతుంటే మనం ఏం చేస్తున్నామంటే నడచెవును పెడుతున్నాం, నిర్లక్ష్యం చేస్తున్నాం, మనము దూరంగా ఉంటున్నాం. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, మనం గమనించవలసింది ఏమిటంటే ఇక్కడ ఉండాలి, మనం దేవుని సన్నిధికి రావాలి, దేవుని సన్నిధిలో మేళ్ళు పొందాలి, దేవుని సన్నిధిలో అద్భుతాలు చూడాలి. దేవుని సన్నిధిలోని ఎలా ఉండాలి అని అంటే మనం ఆయనకు నచ్చినట్టు జీవించాలి, ఆయన మెచ్చినట్టు ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మన పైన ఒక శ్రద్ధ కలిగి ఉండాలని అనుకుంటున్నాడు. కాబట్టి మనము ఆ విధంగా ఉండాలి. ఎప్పుడైతే ఆయన శ్రద్ధ కలిగి మన పైన ఉండాలనుకుంటున్నాడు కాబట్టి మనల్ని ఓదారుస్తూ బలపరుస్తూ గొప్ప చేయాలనుకుంటున్న దేవునికి మనం అవకాశం ఇవ్వాలి, ఆయనకే మన యొక్క సమయాన్ని ఇవ్వాలి, ఆయనకి మనము ప్రార్థన చేయాలి, ఆయనకు మనం ఏం చేయాలి? వాక్యము చదవాలి. హల్లెలూయా. రాకడ సమీపంగా ఉంది. ఆ రాకడికి మనం ఎత్తబడాలి అంటే ఈ లోకంలో మార్పు కలిగి రక్షణ పొంది ఉండాలి. ఎప్పుడైతే మార్పు రక్షణ పొంది ఉంటావో అప్పుడు దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యం చేస్తాడు. అప్పుడు దేవుడు నీ జీవితంలో పట్టించుకుంటాడు. అప్పుడు దేవుడు నిన్ను ఆ రాజ్యానికి వారసురాలుగా చేస్తాడు. లేదంటే ఈ లోకంలో మార్పు లేకపోతే, రక్షణ లేకపోతే, బాప్తిస్మం తీసుకోకపోతే నువ్వు ఆ రాజ్యానికి వారసురాలు కాదు. నువ్వు ఎవరి ద్వారా మార్పు చెందాలి? నేనే మార్గం, సత్యం, జీవం అని చెప్పిన దేవుని ద్వారా మాత్రమే. ఆయనే చెప్తున్నాడు, ఇదిగో మార్పు కలిగి జీవించు. ఎప్పుడైతే మార్పు కలిగి జీవిస్తావో అప్పుడు దేవుడు అంటున్నాడు కదా, నీ జీవితంలోని ఆయనే శ్రద్ధ వహించి నీకు అవసరమైన ప్రతి ఒక్కటే కొద్దిలాగా సమస్తం ధారాళంగా దయచేస్తా అంటున్నాడు. నేను ఓదార్చేవాడు నీ జీవితంలో ఉంటాడు. నువ్వు ఎంతోమంది నమ్మి మోసపోయి ఉండొచ్చు, ఎన్నోసార్లు అలసిపోయి ఉండొచ్చు, నీ జీవిత ప్రయాణంలో ఎన్నో నష్టాలు పొంది ఉండొచ్చు, నీ జీవిత ప్రయాణంలో ఎంతో కృంగిపోయి ఉండొచ్చు, నిన్ను హింసించేవారు ఎక్కువై ఉండొచ్చు, నిన్ను బాధించేవారు ఎక్కువై ఉండొచ్చు, నిన్ను అర్థం చేసుకోలేని వారు కనబడి ఉండొచ్చు. అయితే వాళ్ళందరి మధ్య నివసిస్తున్న నీవు ఎంతో నలిగిపోతూ కృంగిపోతూ అసలు నీ బ్రతుకుకు అర్థం లేకుండా బ్రతుకుతూ ఉండొచ్చు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇదిగో నేను ఓదార్చువాడని నేనే అంటున్నాడు. హల్లెలూయా. హాగరును ఓదార్చిన దేవుడు, హాగరు కుమారుడైన ఇష్మాయేలును ఓదార్చిన దేవుడు, హాగరు సంతానాన్ని ఎంత దీవించాడంటే ఈ లోకంలోని అనేక మంది జనాంగము కన్నా ఆయన వారి యొక్క జీవితాలని, వారి యొక్క కుటుంబాలను గొప్ప మొదలుపెట్టాడు. హల్లెలూయా. ఈ రోజుల్లోని ఇష్మాయేలు సంతానం ఎంత దీవించబడింది, ఎంత ఆశీర్వదించబడింది. వారు అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లారా, మనము కూడా ఆ విధంగా ఉందాం. మనము కూడా మన దేవుని సన్నిధిలో ఆయన హస్తాల్లోకి వెళ్ళిపోతే మనల్ని కూడా ఆయన గొప్ప చేస్తాడు. అనేక మందికి మనం కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటాం. ఎప్పుడు చూసినా మన బ్రతికింతే అన్నట్టు కాకుండా మనల్ని మన దేవుడు గొప్ప మొదలు పెడితే మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మనం ఆ విధంగా జీవిద్దాము. మనము నేర్చుకున్న ఈ విషయాన్ని మనం చూసినట్లయితే మన దేవుడు అన్నాడు కదా, నేనే మిమ్మల్ని ఓదార్చేవాడిని అంటున్నాడు. ఓదార్చే దేవుని హస్తాల్లోకి మనం వెళ్ళిపోదాం. ఆయన హస్తాల్లోకి మనం వచ్చేసి మనల్ని ఆయనకి అప్పగించేసుకుందాం. ఎప్పుడైతే మనం ఆయనకు అప్పగించుకుంటామో అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే ఇదిగో నీవు అప్పగించుకో, అప్పుడు ఆయన హస్తంలోకి వెళ్ళిపోతావు. వెళ్ళిపోయినప్పుడు ఆయన నిన్ను గొప్ప చేస్తాడు. ఇది ఇందాక నేను చెప్పాను కదా, ఈ సెల్ ఫోన్ ఇట్లాగా నేనే పైకి ఎత్తాలని అనుకుంటే ఎంత పైకైనా ఎత్తచ్చు.
అది నా చేతిలో ఉంది కాబట్టి. అది అక్కడ ఉంటే వెళ్ళగలదా? లేదు. అట్లాగే మనం ఆయన హస్తాల్లోకి వచ్చేసినప్పుడు ఆయన మనల్ని ఎంత గొప్ప చేయి మొదలు పెడతాడో అంత పైకి మనం ఎదగగలము, అంత గొప్ప స్థానంలో ఉండగలము. ఎంతమంది చేతిలో, ఎంతమంది దృష్టిలో హీనంగా బ్రతికేమో వారందరి ముందు ఘనముగా దేవుడు మనల్ని చేయబోతున్నాడు. కాబట్టి నీవు ఆ స్థితిలో ఉండాలనుకుంటున్నావా? ఘనమైన స్థానంలో ఉండాలనుకుంటున్నావా? అయితే నీవేం చేయాలంటే ఇదిగో మొర్ర పెట్టాలి. ఇదిగో ఇక్కడ హాగరు మొర్ర పెట్టింది, ఇదిగో హాగరు ఏడ్చింది, హాగరు కన్నీరు కార్చింది, హాగరు కుమారుడు ఏడ్చాడు, హాగరు కుమారుడు మొర్ర పెట్టాడు. ఆ కుమారుడు ఉన్న చోటకే దేవుడు వెళ్ళాడు. ప్రియమైన దేవుని పిల్లారా, మన దగ్గరికి కూడా మన దేవుడు వస్తాడు. మనల్ని మన బ్రతుకులను మారుస్తాడు, మన జీవితాలని మారుస్తాడు. మన యొక్క ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో మనం ఇంక ఉండిపోము. మనల్ని గొప్ప చేయాలని ఆశపడుతున్న దేవుడు ఈ మాట నీకు వినిపింప చేశాడంటే, ఈ మాట నీ విన్నావంటే, ఈ మాట నీ చెవిలో పడిందంటే, ఈ యొక్క స్వరము నీ విన్నావంటే దేవుడు నీ జీవితాన్ని గొప్ప చేయ మొదలు పెడుతున్నాడు. హల్లెలూయా. ఆ విధంగా మనందరము జీవిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడా, అయ్యా ఈ దినమందు తండ్రి ఎంతమంది అయితే తండ్రి అయ్యా ఈ మాటలను విన్నారో అయ్యా వారందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ బిడ్డలందరినీ తండ్రి. అయ్యా ఎంతమంది అయితే ఈ యొక్క స్వరము విన్నారో, ఎంతమంది అయితే తండ్రి ఈ మాటలను వింటున్నారో, ఎంతమంది అయితే తండ్రి అయ్యా వారి జీవితాలు మార్చుకోవాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరిని మీరు మార్చండి. ప్రతి ఒక్కరి జీవితాల్లో తండ్రి గొప్ప కార్యము చేయండి. అయ్యా ప్రతి ఒక్కరిని మీరు వాదార్చండి, బలపరచండి. బిడ్డలు లేని వారికి బిడ్డలను అనుగ్రహించమని అడుగుచున్నాం. అదేవిధంగా తండ్రి మరి ఒకసారి అయ్యా వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నిశ్చయంగా తండ్రి ఎంతమంది అయితే ఏ సమస్య కొరకు బాధపడుతున్నారో వారన్నిటి నుంచి విడిపించి ఓదార్చే దేవుడివైన నీ హస్తాల్లోకి వస్తుండగా మీరే గొప్ప చేయ మొదలు పెట్టమని అడుగుచు ఈ చిన్న ప్రార్థన యేసు శక్తిగల నామములో మాత్రమే అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్.